వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మాళవిక మోహనన్ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. కారణం ది రాజా సాబ్ సినిమాలో తను ఒక యాక్షన్ సీక్వెన్స్ ని డూప్ సాయం లేకుండా తానే స్వయంగా పర్ఫామ్ చేశానని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య వాటి మీద వచ్చినటువంటి విమర్శలు. ఎందుకంటే ఆమె ఆ ఫైట్ సీన్ లో పాల్గొన్నప్పుడు ఎవరైతే ఒక ఫైటర్ ఉన్నాడో ఆయన ఆ సినిమాలో అదే యాక్షన్ సీక్వెన్స్ లో ఆమె మాళవిక మోహన్ బదులు అవి చేసినటువంటి ఒక డూప్ ని ఆయన పరిచయం చేశాడు తన సోషల్ మీడియా హ్యాండిల్లో. సో ఆ మాళవిక మోహన్ బదులు వీళ్ళు చేశారు అని చెప్పేసి ఎవరైతే ఆ బాడీ డబుల్ ఆయన పరిచయం చేశాడో ఆయన ఒక మేల్. అంటే సాధారణంగా ఇక్కడ డూప్లు అందరూ కూడా ఫైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు డూప్లే కొన్ని సీన్స్ రిస్కీ షాట్స్ ని చేస్తూ ఉంటారు. అది కూడా మేల్ డూప్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఫైటర్సే. విగ్గులు పెట్టుకొని లేడీస్ మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్ఫామ్ చేస్తారో స్క్రీన్ మీద మనకు కనిపిస్తారో వాళ్ళకి తగ్గట్లుగా డ్రెస్ చేసుకుంటారు, అలాగే విగ్గులు వాడతారు. అలా తను పెట్టినటువంటి ఆ ఫైటర్ పెట్టినటువంటి ఫోటో ఆ బాడీ డబ్బుల తోటి అది మాళవిక మోహన్ మీద ట్రోలింగ్ కి దారి తీసింది. సో ఇది జరుగుతున్నప్పటికీ ఆ ఫైటర్ తను చేసినటువంటి పొరపాటు గ్రహించి తర్వాత తన ఆ పోస్ట్ డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అది రీట్వీట్లకు గురైంది. అలాగే స్క్రీన్ షాట్లు తీసుకొని వేరే చేసుకుంటూ వెళ్ళిపోయారు. సోషల్ మీడియాలో అది విరివిగా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు దాంతో తన మీద వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిపై మళ్ళీ మాళవిక స్పందించారు. మరి ఆమె తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఏమి చెప్పారో ఒక్కసారి చూద్దాం. సో ఆమె ఆల్రెడీ ఇట్లాంటి ఒక 4 వీడియోలు షేర్ చేసుకున్నారు. తను పర్ఫామ్ చేసినటువంటి ఆ ఫైట్లకు సంబంధించినటువంటివి చేస్తూ ఆమె అంతా రాసుకొచ్చారు. ఏమని రాసుకొచ్చారో కూడా ఒకసారి చూద్దాం. బీన్ సీయింగ్ ఏ లాట్ ఆఫ్ ట్వీట్స్ అండ్ ఆర్టికల్స్ అబౌట్ హౌ ఐ క్లెయిమ్ టు డూ మై ఓన్ స్టంట్స్ ఫర్ ది రాజా సాబ్, బట్ ఏ బాడీ డబుల్ డిడ్ ఇట్ యాజ్ దెర్ ఈజ్ ఎ ఫోటో సర్క్యులేటింగ్ ఆన్లైన్ ఆఫ్ ఎ స్టంట్ ఆర్టిస్ట్ హూ వాజ్ మై స్టంట్ డబుల్ ఆన్ ద ఫిలిం. సో ఇది అందు గురించే స్పందించింది అనమాట ఆమె. సో చాలా ట్వీట్లు అలాగే ఆర్టికల్స్ నా గురించి రాసుకుంటూ వచ్చారు. రాజా సాబ్లో నా బాడీ డబులే మొత్తం అంతా కూడా స్టంట్స్ చేసింది, కానీ అవన్నీ నేను చేసుకున్నట్లుగా నేను ప్రచారం చేసుకున్నాను అంటూ నన్ను విమర్శిస్తూ ఇవన్నీ కూడా చేశారు అని చెప్పేసి ఆమె రాసుకొచ్చారు. ఫస్ట్లీ ఐ డూ యాక్షన్ బికాజ్ ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ యాక్షన్. సో మొదట నేనే యాక్షన్ చేశాను అదంతా కూడా, ఎందుకంటే నేను ఆ యాక్షన్ సీక్వెన్స్ లో నటించడాన్ని ఇష్టపడతాను. ఐ హ్యావ్ బీన్ ఏ స్పోర్టీ గర్ల్ సిన్స్ ఏ యంగ్ ఏజ్. చిన్నప్పటి నుంచి కూడా నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాను. ఐ ఎంజాయ్ ఫిజికల్లీ ఛాలెంజింగ్ మై బాడీ అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. నా శరీరాన్ని శారీరకంగా సవాల్ విసరటాన్ని నేను ఇష్టపడతాను, దాన్ని ఎంజాయ్ చేస్తాను, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాను. సెకండ్లీ, there is always a stunt double on sets even when the actors are doing their own stunts, as the action director gets them to do the rehearsals of the shot as they are the experts before getting the actor to do a final shot. ఎప్పుడైనా సరే యాక్షన్ సీక్వెన్స్లు చేసేటప్పుడు ఆ యాక్టర్కి సంబంధించినటువంటి బాడీ డబుల్ అనే వాళ్ళు సెట్స్ మీద ఉంటారు, రిహార్సల్స్కి వాళ్ళని ఉపయోగపెడుతూ ఉంటారు స్టంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు. అలాగే ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్టన్ షాట్స్ వెన్ దే ఫీల్ ఇట్ ఈస్ టూ రిస్కీ ఫర్ ద యాక్టర్ టు డూ ఇట్, దే ఫీల్ ఇట్ ఈస్ ఎ బెటర్ ఫర్ ఎ ప్రొఫెషనల్ టు ఎగ్జిక్యూట్ ద షాట్, సో యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టూ రిస్కీ వితౌట్ నోయింగ్ హౌ టు డూ ఇట్ కరెక్ట్లీ. కొన్ని సందర్భాల్లో కొన్ని షాట్లు రిస్కీ అనిపించినప్పుడు యాక్టర్ అవి పర్ఫామ్ చేయడం అనేది ప్రమాదకరం అని భావించినప్పుడు స్టంట్ డైరెక్టరే బాడీ డబుల్ని ఉపయోగిస్తారు. అది ఏ యాక్టర్కైనా సరే చేసేటువంటి పనే. సో హీర్ ఆర్ సమ్ బీటీఎస్ ఆఫ్ మీ డూయింగ్ సమ్ ఫన్ షాట్స్ అండ్ ఎ బిగ్ హగ్ టు మై స్టంట్ డబుల్ హూ టాట్ మీ హౌ టు ఎగ్జిక్యూట్ దమ్ రైట్. సో ఇక్కడ నేను కొన్ని బిట్వీన్ ద షాట్స్ నేను మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. సో అవి నాకు ఎలా చేయాలో నేర్పించినటువంటి నా బాడీ డబుల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని చెప్పేసి ఆమె ఇవి చేశారు. అంతకుముందు ఇవి మనం చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్న వీడియోలు ఇవన్నీ కూడా నేను రోప్స్ కట్టుకొని కూడా మనకు కనిపించడం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఫైట్ సీక్వెన్స్ ని ఆమె చేసినటువంటి ఎలా చేసిందో. ఇంతవరకు ఆమె డైరెక్ట్ గా కెమెరాకి ఫేస్ చేసి చేసేవన్నీ కూడా ఆమె చేసుకుంటూ వచ్చారు. అయితే ఏవైతే రిస్కీ జంప్స్ ఉన్నాయో అవి మాత్రం బాడీ డబుల్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ తను
పెట్టినటువంటి పోస్టు. తను ర్యాన్సన్ అని చెప్పి ఇక్కడ ఈ సినిమా దీంట్లో ఆమెతో పాటు ఈమె మామూలుగానే మాళవిక మోహన్, తను ఫైటర్, ఇతనే షేర్ చేశాడు. బాడీ డబుల్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. సో మేల్ ఇతను. ఆమె ప్లేస్లో తను రిస్క్ జంప్స్ ఏవైతే ఉంటాయో దూరంగా వెళ్ళి పడేవి అవి ఇతను చేశాడు. ఇవి చేసిన తర్వాత తను తర్వాత డిలీట్ చేశాడు. దీని మీద చాలా బ్యాక్లాష్ వచ్చినప్పటికీ మాళవిక మోహన్కి ఇబ్బంది అవుతుందని గ్రహించి తను చేశాడు. సో అప్పటికే అవి చాలా విరివిగా వెళ్ళిపోయాయి. ఏదైనా తనకు కూడా ఇతనికి కూడా ఆమె మాళవిక మోహన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది యాక్చువల్గా జరిగేది. సో మొత్తం చేసిందంతా కూడా బాడీ డబుల్ కాదు, చాలా వరకు కూడా ఏవైతే కెమెరాని ఫేస్ చేస్తూ మరీ రిస్కీ కాదు, ప్రమాదకరం కాదు అనుకున్నవన్నీ కూడా తనే స్వయంగా మాళవిక మోహన్ ఆ యాక్షన్ సీక్వెన్స్ని చేసింది. ఏదైతే మరీ రిస్కీ అవుతుంది మాళవికకి, ఒకసారి అది ప్రమాదకరమైనటువంటి స్టంట్స్ చేసినప్పుడు ఆమెకి ఏదైనా జరిగితే ఎవరికైనా ఆమె ప్లేస్లో ఇంకెవరన్నా కానీ తర్వాత షూటింగ్ కూడా ఇబ్బంది ఎదురవుతుంది. సో షూటింగ్ ఆగిపోయేటువంటి ఇది కూడా ప్రమాదం కూడా జరగవచ్చు అని భావించేటువంటి దర్శకులు, అలాగే స్టంట్ డైరెక్టర్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి షాట్స్ని మాత్రం బాడీ డబుల్ తోటి వాటిని చేయిస్తూ ఉంటారు. కెమెరా వాళ్ళ ఫేస్ని క్లోజ్లో చూపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆ టైంలో సినిమాటోగ్రాఫర్ పని కూడా ఎక్కువగా ఉంటుంది, కెమెరామెన్ పని ఎక్కువగా ఉంటుంది. అలా సో అంటే అందులో యాక్టర్లు గనక పర్ఫామ్ చేసేటప్పుడు గాయాలకు గురైతే తర్వాత మళ్ళీ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అని భావించినప్పుడు ఇలాంటి రిస్కీ షాట్స్ని బాడీ డబుల్ ఉపయోగించి తీస్తుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు అలాంటి రిస్కీ షాట్స్ని తమకు అలవాటైనటువంటి ధోరణిలో చేసుకుంటూ పోతారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ యాక్టర్స్కి అవి చేయటం కొత్త కాబట్టి ఆ తరహా అవి కొంచెం రిస్క్ అనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి బాడీ డబుల్ని ఉపయోగిస్తారు. తను ఆల్రెడీ ఒక స్పోర్టివ్ పర్సన్ మాళవిక మోహన్ తెలియజేసింది. చిన్నప్పటి నుంచి కూడా తను స్పోర్ట్స్ అందుగురించి ఫిట్గా తను ఉంటాను, తనే చాలా వరకు కూడా ఆ స్టంట్ని చేసింది స్వయంగా అని చెప్పేసి ఏదైతే తను తెలియజేసిందో అది యాక్చువల్గా వాస్తవానికి జరిగింది అని చెప్పేసి మనం కూడా గ్రహించాలి. ఆమె ఏదైతే నేనే స్వయంగా చేశాను అన్నప్పుడు అసలు కంప్లీట్గా అసలు బాడీ డబుల్ అనే దాన్ని ఉపయోగించలేదు అని ఆమె ఎక్కడ కూడా చెప్పలేదు. దాన్ని మనం గ్రహించుకొని ఆమె మీద ఏదైతే ఆ బ్యాక్ క్లాష్ వచ్చిందో దాన్ని అది అవసరం లేదని చెప్పేసి చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. మరో ఆసక్తికరమైనటువంటి టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.